దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేక కీర్తనలో దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా, అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా. శిల వంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిల వంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిల్పమైనా నన్ను నిలిపినావు జీవమిచ్చి నీ రూపంలో. శిల్పమైనా నన్ను నిలిపినావు జీవమిచ్చి నీ రూపంలో. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమడి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. రక్షకుడా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, అదిగో తండ్రి, వారిని దీవించండి. ఆయన అనారోగ్యం ఉంటే స్వస్థలు దయచేయండి, అప్పుల భారాలను విడుదల దయచేయండి, కుటుంబంలో సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం చేత వాళ్ళ హృదయాలు నింపి ఒక ఆశీర్వాదం ప్రభు వారిలో, వారి కుటుంబాల్లో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం వినాలని మేము ఆశపడుతుండగా నన్ను మరుగుపరిచి, మీ వాక్యంలో స్థిరపరిచి, శిలువ చాటు మరుగుపరిచి మీరే మాట్లాడమని సమస్త మహిమాగంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 26వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు చదువుకున్నాం.
ఈ మాటల్లో ఇస్సాకును గురించి ప్రస్తావించబడింది. మీలో చాలామందికి ఈ విశేషాలు మరి బాగా తెలిసే ఉంటాయి. అయినా కొద్దిసేపు పరిశుద్ధాత్మ నడిపించే దాన్ని బట్టి ధ్యానం చేద్దాం. అయితే ఇస్సాకు గురించి రాస్తూ ఆ దేశముందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అంటాడు. ఆ సంవత్సరం ఆయన విత్తనం వేసి 100 ఫలం పొందాడట. 100 ఫలం. దాన్ని బట్టి యెహోవా అతనిని ఆశీర్వదించెను. 100 ఫలం రావడానికి కారణం ఏంటంటే యెహోవా యొక్క ఆశీర్వాదం అతనికి ఉంది కనుక ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అతనికి ఉంది కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. కనుక దేవుణ్ణి మనం ఎప్పుడైనా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఆరాధించే వారికి ఘనత ఇస్తానన్నాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన ఘనత ఇస్తానన్నాడు. ఆయన నామం ఎరిగిన వారికి ఆయన ఘనత ఇస్తానన్నాడు. కనుక ఇస్సాకు దేవుని ఎరిగినటువంటి వాడు, కనుక దేవుని ఆరాధించేటువంటి వాడు, దేవునికి ప్రార్థించేవాడు. అందుకనే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదాన్ని బట్టి గొప్పవాడయ్యాడు. యెహోవా ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వారు ఎప్పుడు కూడా ఘనత కలుగుద్ది. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు, ఒక చిన్న స్టేజ్ నుంచి మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందిన రాస్తుంది. క్రమక్రమంగా అభివృద్ధి. మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుని ఆశీర్వాదం ఉంది. దాన్ని బట్టి గొప్పవాడిని చేశాడు దేవుడు. దాన్ని బట్టి క్రమక్రమంగా అభివృద్ధి కూడా దేవుడే కనపరిచాడు. ఎలాగంటే గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహం ఆయన కలిగారు. అంటే పశు సంపద, రకరకాల ధాన్య సంపద, రకరకాల వస్తు సంపద, పనివారు, ఓ చిన్న మన రాజు మాదిరి అంత గొప్ప ఘనత ప్రభువు ఇచ్చాడు. ప్రియమైన దేవునిలారా, ఒకే ఒక కారణం ఏంటంటే ఇస్సాకు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు, అలాగే ఆరాధించేటటువంటి వాడు, ప్రార్థించేటటువంటి వాడు. కనుక ఆయన ఆశీర్వాదం వచ్చిన దాన్ని బట్టి 100 ఫలము పొందాడు. కనుక దేవుని ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వారు బహుగా అన్నిట్లో వర్ధిల్లుతారు. అందుకని దావీదు కూడా అంటాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో కూడా దావీదు మాట్లాడుతూ దావీదు దేవునికి మందిరం కట్టాలని ఆశపడ్డాడు. దేవునికి మందిరం కట్టబడని సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు దావీదు, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుమనేను. ఎందుకంటే మొదటి వచ్చినట్లు యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతని నెమ్మది కలిగి చేసిన తర్వాత రాజు తన నగరం యందు కాపురం ఉంటే నాతాను ప్రవక్తను పిలువరింపి ఏమంటాడంటే, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగర్లో నివాసం ఉన్నాను, కానీ దేవుని మందసం డేరాలో ఉంది. కనుక నాకేంటంటే దేవునికి ఒక మందిరం కట్టాలి, ఒక ఆశ కలిగి ఉండి అది ప్రవక్తకు పిలిచి చెప్పినప్పుడు దేవునికి తెలియపరచప్పుడు దేవుడు సంతోషించాడు. అందుకని దావీదుతో అంటాడు, దావీదు నీవు నా మందిరం కట్టాలని ఆశపడ్డావు కనుక నేను ఆశీర్వదిస్తాను. 8వ వచనం అంటాడు, నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఎందుకంటే ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ఒక నివాస స్థలం, ఆరాధన స్థలం ఉండాలి, దేవుని ఘనపరిచేటటువంటి ఒక స్థలం ఉండాలి అని ఎప్పుడైతే ఆశపడ్డాడో ఘనపరచాలని, అందుకని దావీదుతో అంటాడు, అతడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నిశ్చయముగా స్థిరపరచదు. కనుక దేవుడు దావీదుకి వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. అలాగే 15వ వచనంలో అంటాడు, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఇదిగో నీ సంతానాన్ని విస్తరిస్తాను, దీవిస్తాను. సౌలుకు నా కృప దూరం చేశాను, ఎందుకంటే నా మాట తిరస్కరించాడు కనుక సౌలుకి నా కృప దూరం చేశాను. అలా దూరం చేయకుండా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇస్తే, దీనిని బట్టి దావీదు సంతోషించి అక్కడ 18వ వచనం అంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అయ్యా, నన్ను గొర్రెల దొడ్లో నుంచి రాజుగా చేశావు, ఇంత ఆశీర్వాదం ఇచ్చావు, ఏదంటే నా గిన్నె నిండి పొంగిపెర్ల అనుభవం, ఇంత అనుభవం ఆశీర్వాదం ఇచ్చావు, నేను ఎంతటివాడినయ్యా, నా బిడ్డలను కూడా ఆశీర్వదిస్తానన్నావు, సింహాసనానికి స్థిరపరుస్తానన్నావు, రాజ్యాలని స్థిరపరుస్తానన్నావు, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని
దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తను తగ్గించుకొని దేవుడిని మహింపరుస్తున్నాడు. అందుకని ఏమంటాడంటే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో దావీదు అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. దావీదు కోరుకుంది ఏంటంటే నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యం ఉండాలట. ఇది చాలామంది ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవడంబాలను బట్టి లోకం చేత ఆకర్షించబడి లోకంలో నివసించాలి, లోకంలో ఆశించాలి, లోకంలో అత్యధికంగా ఉండాలని కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే వారికి అపవాది 3 తంత్రాలు పెట్టి లోకాన్ని చూపిస్తున్నాడు అందంగా, కనుక ఈ అందమైంది కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దావీదు ఏమన్నట్టే నా కుటుంబము నిత్యము నిత్యము నిత్యము, కొంతకాలం కాదు, నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎంత గొప్ప ప్రార్థన అండి. మన కుటుంబం దేవుని సన్నిధిలో గడపాలి, కుటుంబం అంతా రక్షించబడాలి, అప్పుడే మనకు ఆశీర్వాదాలు. కనుక ఆశీర్వించుము యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడునుగాక. అంటే మన కుటుంబాలు ఆశీర్వించబడాలి అని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఇది ఇప్పుడు ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందాడు, యెహోవా అతనిని ఆశీర్వించాడు, అతడు గొప్పవాడయ్యను, క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. కనుక ప్రియమిత్రుడా, ఈ రీతిగా ప్రభువుని ఆరాధించే వారిని ఆ రీతిగా ఆయన హెచ్చిస్తాడు. కనుక ఆయనకి అనేక ఆస్తులు రాబడ్డట్టుగా ఇస్సాకు చూపించాడు. అయితే ఈ లోకంలో కనిపించే ఆస్తులుగా ఉన్నాయి కనుక వాటిని ఆశీర్వాదం అన్నారు. కానీ అవి ఎక్కడి నుంచి వచ్చినట్టే ఇస్సాకు దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. అది విశేషం, దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. మీకు అలాగే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు, అతడు లోపలికి పోయి తన యజమాని ముందులో నిలువగా ఎలీషా వాణిని చూచి, గేహజీ నీ వెచ్చడిని వచ్చిదని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎక్కడికి పోలేదు అనేను. అంటే నయమాను స్వస్థత పొందిన తర్వాత ప్రవక్త ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీ దేవుడైన యెహోవా నాకు అద్భుతం చేశాడు, కుష్టు నుంచి సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు, కానుకలు తీసుకోమన్నప్పుడు అక్కర్లేదు, నువ్వు సమాధానంగా వెళ్తే వెళ్ళిపోతున్నాడు. అయితే ఎలీషా పనివాడైనటువంటి దాసుడైనటువంటి గేహజీ దానికి ఆశపడి రథాల వెంట పరిగెత్తినప్పుడు, గేహజీ పరిగెత్తినప్పుడు నయమాను ఆపి అడిగినప్పుడు అతనితో అంటాడు, అయ్యా మా గురువు గారైన ఎలీషా గారు శిష్యులు వచ్చి 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని అన్నాడు. అయ్యా వాటికి 2 ఇస్తానని పని వాళ్ళ చేత గేహాజీకి ఇచ్చి పంపించినప్పుడు గేహాజీ ఇంట్లో పెట్టుకుని గురువుగారైన ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అడిగి, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళలేదని ఇక్కడ రాశాడు. అంతటి ఎలీషా, మరి నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదని. అందుకు ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ప్రవక్త ఎలీషా సమస్తం ఎరిగినవాడు, దైవదర్శనం కలిగినవాడు. నువ్వు ఆ రథాల వెంట పరిగెత్తి ఆ వెండిను దుస్తుల్ని నువ్వు తీసుకున్నప్పుడు, అవన్నీ తెచ్చుకోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో రాలేదా గేహజీ? అంతకంటే అంటాడు, అద్భుతమైన మాటలు అంటాడు, ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లను తోటలను ద్రాక్ష తోటలు గొర్రెలను ఎడ్లను దాసి సంపాదించుకుంటే ఇది సమయమా? ఇది అనేక ఆత్మల రక్షణ కొరకు సమయం గేహజీ. ఇవన్నీ కూడా గొర్రెలు, ఈ గొడ్లు, ఇవన్నీ కూడా ద్రాక్ష తోటలు దాసులు గొర్రెలు సంపాదించుకునే సమయమా? అయితే ఇక్కడ ఇస్సాకుకి దేవుడు అవే ఇచ్చాడు, ఆ గొర్రెలను ఆస్తి సంపద ఇచ్చాడు. అదే దేవుని ఆశీర్వాదం రాయబడింది. ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడంటే ఇవన్నీ సంపాదించుకోవడం ఇది సమయమా? ఆత్మల రక్షణ కొరకు మనల్ని దేవుడు నియమించాడు. అంటే విశేషం ఏంటంటే ఇక్కడ గేహాజీ ఈ లోకంలో ఉన్న ఆస్తుల కోసం పరిగెత్తుతూ ఉన్నాడు అక్రమంగా. కనుక అది దేవుని వల్ల వచ్చినవి కావు. దేవుని వలన కాకుండా లోకంలో నుంచి నువ్వు సంపాదించాలనుకుంటున్నావు. నువ్వు లోకం ఎంత సంపాదించి అక్రమమో అది శాపం అవుద్ది, ఇది అవసరమా అన్నాడు. కానీ ఇస్సాకుకి దేవుడు గొర్రెల ఆశయు అలాగే పశు సంపద ఇచ్చినట్టుగా అక్కడ మనం చూసాం. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుని బిడ్డలుగా ఉన్న వారికి, రక్షణ పొందిన వారు దేవుడు ఎప్పుడు ఏం తక్కువ చేయడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకోదని మీరు ఎందుకు దిగులు పడతారు? నా రాజ్యాన్ని, నా నిత్యని వెతకండి, అవి ఇస్తాను, ఈ లోకంలో ఏం కావాలో ఇస్తాడు. కానీ ఇక్కడ పరిగెత్తాడు, లోకంలో ద్వారా సంపాదించడానికి గేహాజీ పరిగెత్తాడు. కనుక ఇవి ఇప్పుడు సమయమా అన్నాడు. కానీ ఇస్సాకుకు అదే ఆస్తి దేవుడు ఇచ్చాడు, అబ్రహాంకు అదే ఆస్తి ఇచ్చాడు, యాకోబుకు అదే ఆస్తి ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు దేవుడు.
కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చేది ఆశీర్వాదం, లోకంలో పోగేసేది శాపం. కనుక ఇస్సాకు ఇంత ఆశీర్వాదం రావడానికి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను కనుకనే సమృద్ధి చేత నింపబడు. ఇస్సాకు ఇంత ఆశీర్వాదం రావడానికి కారణం ఇస్సాకు లోబడే కుమారుడు, ఇస్సాకు నమ్మకమైన భర్త, ఇస్సాకు దయాళుడైన తండ్రి. 3 క్వాలిటీస్ అండి. ఆయన తన తల్లిదండ్రులకి కుమారుడిగా యోగ్యంగా ఉన్నాడు. ఎవరినైతే వివాహం చేసుకున్నాడో ఆ భార్యకి నమ్మకంగా ఉన్నాడు. ఏదైతే బిడ్డల్ని కన్నాడో తన మీద ఆధారపడిపోయాడో ఆ బిడ్డల్ని కూడా వాళ్ళ మీద దయ కలిగి చేశాడు. ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడు ఇస్సాకు. అయితే ఇస్సాకు ఆశీర్వించబడటానికి, నూరంతల ఫలం రావడానికి కారణాలు ఏమిటి? అతనిలో ఉన్న శ్రేష్టమైన విశేషాలు ఏమిటి? మనం కూడా అవి కలిగి ఉంటే నూరంతల ఫలం మన జీవితాల్లో కూడా పొందుకుంటాం. మీకు ఒక యోబుని గురించి చెప్పినప్పుడు, యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, అలాగే పొలాలు పోగొట్టుకున్నాడు, పశు సంపద పోగొట్టుకున్నాడు, ద్రవ్యాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తం కోల్పోయాడు, నష్టపోయాడు, చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. భార్య కూడా దూషించింది, దేవుడిని దూషించి నువ్వు మరణం కారాదా అని. కానీ ప్రియమిత్రుడన యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఆయనకే స్తుతి కలుగును గాక. ఏ ఉద్దేశం ఏంటంటే నేను దిగంబరిగా వచ్చిన వాళ్ళు దిగంబరగానే వెళ్ళాలి. నేను దిగంబరిగా వచ్చినప్పుడు నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, పరివాళ్ళు లేరు, ఏమీ లేరు. ఒంటరిగా ఈ లోకంలోకి నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత దేవుడు ఇవన్నీ నాకు ఇచ్చాడు కనుక, దేవుడే ఇవన్నీ ఇచ్చాడు కనుక, ఇవి కలిగినవన్నీ దేవుడివే కనుక ఆయన తీసుకున్నాడు, మరలా నాకు ఇవ్వగలడు. అందుకు దేవునికి స్తుతి అని ఉద్దేశం. అది దేవుడు మళ్ళా నాకు ఇవ్వగలడు. అలాగే అతనుకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు 2 అంతలు ఇచ్చాడండి, 2 అంతలు ఇచ్చాడు. బిడ్డల్ని యాస్టేజ్గా ఇచ్చాడు, కానీ మిగతా ఆస్తిపాస్తులన్నీ కానీ పశు సంపద కానీ 2 అంతలు ఇచ్చాడు, 2 అంతల ఆశీర్వాదం. కానీ ఇస్సాకుకి ఏంటంటే 100 అంతల ఆశీర్వాదం. ఇది అద్భుతం. నిన్ను కూడా దేవుడు 100 అంతలుగా ఆశీర్విస్తాడు. కానీ ఇస్సాకు కలిగిన గుణలక్షణాలే తెలుసుకుని అలాగా జీవించగలిగితే ప్రేమ ఖచ్చితంగా నిన్ను ఆశీర్విస్తాడు. ఇస్సాకులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అనుకోవగలిగిన వాడు. ఇస్సాకు మీదకి ఆశీర్వాదం రావటానికి, గొప్పవాడు అవటానికి, క్రమక్రమం వృద్ధి కావటానికి, అలాగే 100 అంతల ఫలం రావటానికి కారణం ఏంటంటే ఒకటి, అనుకోవగలిగిన వాడు అంటే లోబడే తత్వం కలిగిన వాడు. అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే లోబడే తత్వం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం మాట్లాడుకుంటే, ఇస్సాకు అంటాడు, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తెని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచినందుకు అతడు ఏమి నా కుమారుడని. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, ఇస్సాకు నిప్పుందయ్యా, కట్టెలు ఉన్నాయి, దహన బలి చేయటానికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అబ్రహాము ఎంతగా హృదయ వేదన చెంది ఉంటాడు కదా, ఎందుకంటే ఆ గొర్రె పిల్ల నీవేనయ్యా అని చెప్పలేడు, నిన్నే బలిగా ఇవ్వబోతున్నానే అని చెప్పలేడు, దేవుడు అడిగాడే అని చెప్పలేడు. కానీ ఇస్సాకు అడిగాడు, అయ్యా ఏది గొర్రె పిల్ల. కానీ విశేషం ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత 9వ వచనం అంటాడు, అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తమ కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠమనే కట్టెల మీద ఉంచెను. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, తర్వాత కుమారుడికి బంధించాడట, తాడుతో చేతులు కాళ్ళు బంధించాడు. అబ్రహాము 100 ఏళ్ళు దాటిన వృద్ధుడు, కానీ ఇతను యవనస్తుడు, ఇస్సాకు యవనుడు. మరి యవనుడైనటువంటి ఈ బిడ్డ చేతులు కట్టేసినప్పుడు తన తండ్రి ముదుసలే కనుక నెట్టేసి వెళ్ళిపోవచ్చు, లేదా చేతులు కట్టేటప్పుడు కాకపోయినా ఆ బలిపేట మీద పరుండు పెట్టేటప్పుడన్నా తిరస్కరించి ఎదిరించి వెళ్ళిపోవచ్చు. కానీ విశేషం ఏంటంటే బంధించేటప్పుడు మౌనంగా ఉన్నాడు, ఆ కట్టెల మీద పరుండు పెట్టేటప్పుడు కూడా చక్కగా సహకరించి పడుకున్నాడు. అంటే లోబడ్డాడు, తన తండ్రికి లోబడ్డాడు, తన తండ్రి చిత్తానికి లోబడ్డాడు. కనుక ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో కూడా మరి బొచ్చు కత్తిరించి వాని ముందు గొర్రె మౌనంగా ఉన్నట్టుగా యేసు ప్రభువారు మౌనంగా అవమానాన్ని భరించాడు, శిక్షని అంగీకరించాడు,
ఊమి వేశారు, గడ్డం పెరిగి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, రక్తం కారినట్టుగా ఆయన మరి కొరడాలతో కొట్టారు. ముళ్ళ కరీటం ఆయన తలపై కూర్చున్నప్పుడు రక్తం ధారలుగా కార్చబడింది. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. ఇంత శిక్ష అనుభవిస్తూ కూడా ఆయన అన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా మౌనంగా లోబడ్డాడు. ఎందుకంటే తండ్రి చిత్తం, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన బలిగా సమర్పించబడాలి కనుక ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మౌనంగా లోబడ్డాడు. ఇస్సాకు ఇక్కడ యేసు ప్రభువారికి ముంగుర్తుగా ఉన్నట్టుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే ఆయన రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమును మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, యేసు ప్రభువారు దేవుని స్వరూపం కానీ దాసుని స్వరూపం ధరించుకుని మరణం పొందడానికి, ఏ మరణం? శిలువ మరణం పొంది మానవాళి శాప విమోచన కొరకు రక్తం కార్చడానికి, వాళ్ళందరూ విమోచించడానికి శిలువ కార్యం చేశాడు. విధేయత చూపించాడు. తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు. ఇక్కడ అబ్రహామైన తండ్రి యొక్క చిత్తానికి ఇస్సాకు విధేయత చూపించాడు. అది ఒక లక్షణం. ఇస్సాకులు ఏంటంటే లోబడే లక్షణం. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల మాట వింటలేదు, పెద్దల మాట వింటలేదు, సమాజం మాట ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. నిర్లక్ష్యం. ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణి ఉండదో శాపం, ఎవరైతే విధేయత ధోరణి ఉండదో వాళ్ళకి ఆశీర్వాదాలు, పెద్దలంతా ఆశీర్వదిస్తారు. అందుకని వాక్యం ఉంది, మనుషుల దయందును పెద్దల దయందును దేవుని దయందు వద్దెల్లాలి అంటే వాళ్ళకి లోబడాలి, విధేయత చూపించాలి. కనుక ఇస్సాకు ముంగుర్తుగా ఉన్నాడు యేసు ప్రభువారికి. యేసు ప్రభువారు కూడా శిలువ కొరకు ఆయన విధేయత చూపించాడు. అందుకే దేవుడు యేసు ప్రభువారిని అధికముగా హెచ్చించి అంటాడు. అన్ని నామాల కంటే పైనామముగా యేసు నామాన్ని ఉంచాడు దేవుడు. ఎందుకని తగ్గించుకున్నాడు కనుక హెచ్చించబడ్డాడు. కనుక ఇస్సాకు ఇక్కడ లోబడ్డాడు కనుక దేవుని ప్రేమ చేత ఏంటంటే బలి కాపాడకుండా విడిపించబడ్డాడు. దేవుడు గొర్రె పిల్లలు చూపించి అబ్రహాంకు చూపించి దాన్ని బలిగా ఇవ్వమన్నాడు. కనుక నూరంతల ఫలానికి కారణం ఏంటంటే విధేయత. ఇస్సాకుల గుణం ఉంది కనుక యేసు ప్రభువారు కూడా విధేయత చూపించి మనందరి కొరకు సిలువ కార్యం చేశాడు కనుక ఆయన మనం ఆరాధించాలి. రెండవది ఏంటంటే ధ్యాన స్వభావం ఉంది ఇస్సాకుకి. రెండవది ఏంటంటే ఇది దీవించబడటానికి ఒక కారణం ఏంటంటే అతనికి ఒక ధ్యాన స్వభావము ఉంది. 24వ అధ్యాయము 63వ వచనంలో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చూడను. ఎలియాజరు, అబ్రహాము ప్రధాన దాసుడైన ఎలియాజరు మరి ఇస్సాకుకు భార్యను తేవడానికి రిబ్కాను తీసుకుని వస్తూ ఉండగా, ఒంటెల మీద వాళ్ళు వస్తూ ఉండగా వాళ్ళు చూసినప్పుడు ఇస్సాకు ఎక్కడున్నట్టే పొలములో సాయంకాలమున ఎక్కడున్నట్టే ధ్యానం అంటే ఎక్కడంటే పొలంలో. పొలం అంటే ప్రేమేంద్రుడురా దేవుని యొక్క స్వార్థ ప్రకటించేటటువంటి ఇది కనుక మనం అక్కడ ఆ పొలంలో ఏమేస్తాం? విత్తనం వేస్తాం, అక్కడ పంట పండుద్ది. అంటే దేవుని వాక్యం విత్తినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడతాయి. అలాగా ధ్యానం, పొలంలో ధ్యానం అని అంటే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేటటువంటి లక్షణం. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర విధేయత కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అనేక ప్రాంతాలు ఆయన సంచరించి విత్తనాలు వేశాడు. వాక్యం ప్రకటించాడు. అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది స్వస్థతలు, మోగవాళ్ళకి మాట, చెవిటి వాళ్ళకి వినికిడి, గుడ్డి వాళ్ళకి చూపు, అలాగే కుంటి వాళ్ళకి నడక, కుష్టి వాళ్ళకి స్వస్థత, చనిపోయిన వాళ్ళ శాతం బ్రతికించాడు. సువార్త విత్తనం చల్లాడు. కనుక ఇది పొలంలో ధ్యానము ఆత్మల పంట కోసం. అలాంటి ధ్యాస మనం కలిగి ఉంటే ఆశీర్వించబడదు, 100 ఫలం పొందుకుంటారు. దేవుని పని కొరకై మీరు సాక్ష్యం ప్రకటించిన, అనేకల రక్షణలోకి నడిపించడానికి మీరు దేవుని వాక్యం ప్రకటించిన ప్రియమిత్రుడా అనేక మంది 100 ఫలం మీరు పొందుకోండి. మూడోది ఇస్సాకు ప్రేమ కలిగిన వాడు. చూడండి అక్కడే ఆదికాండం 24వ అధ్యాయము 27వ వచనం అంటాడు, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయినట్లు అతడు ఆ రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. ప్రేమ కలిగిన వాడు కనుక ఆ ప్రేమతత్వం ఎవరికైతే ఉంటుందో వారు కూడా 100 ఫలం పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో 100 ఫలం పొందుకుంటారు. ఎవరైతే ధ్యాన స్థితి ఉంటుందో, విత్తనం ఇచ్చి
మరి ఆత్మరక్షణ ప్రయాసపడతారో వాళ్ళకి నూరంతల ఫలం పొందుకుంటారు. ఎవరైతే దేవుని ప్రేమ కలిగి ఉంటారో, దేవుని ప్రేమ ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి వారు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను యేసు ప్రభువారిని సిలువ కార్యం కొరకు అనుగ్రహించాడు. అది ప్రేమ. ఆయన మనం ప్రేమించాలని ప్రేమించలేదట దేవుడు, ముందుగా ఆయనే ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అది ప్రేమ. దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నూరంతలు ఫలిస్తారు. కనుక ప్రేమరా శాంతమత్వం కలిగిన వాడు ఇస్సాకు ఏంటంటే శాంత గుణం కలిగిన వాడు. చూడండి 26వ అధ్యాయం ఆదికాండము. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ కొన్ని బావులు తవ్వినప్పుడు అక్కడ రాయబడ్డ 20వ వచనం, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పారు కనుక వారు తమతో కలహించిన అతను ఆ బావికి ఏసేక్ అని పేరు పెట్టిన. అక్కడ గెరారు ఆ ప్రాంత భాషలంతా కూడా ఈ ఇస్సాకు యొక్క కాపరులతో తగాదలాడంట. బావులు తవ్వినటువంటి మళ్ళీ మూసివేయటం, మళ్ళీ మీరు ఇంకో చోట మళ్ళీ మూసివేయటం, ఇలా వాడు జగడమాడటం, వివాదం చేశారు. కానీ ఇస్సాకు శాంతంగా ఉన్నాడు. అక్కడ వాళ్ళతో మనకి ఎందుకు గొడవ అని మేర చోటకు వచ్చి మరలా బావులు తప్పినప్పుడు జలలు పడ్డాయి. అక్కడ ఎడము చేసిన దేవుడు ఆ జడాలతో మాకు సంబంధం లేకుండా మమ్మల్ని ఎడం చేశాడు, ఒక ప్రత్యేకించబడ్డాడని దేవుడిని స్తుతించాడట. వారంతా కూడా అది తెలుసుకుని ప్రేమిరుడరా మరలా ఇస్సాకు దగ్గరకు వచ్చి ఆయనతో అంటారు, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితమే. ఇంత గొడవ చేస్తే, ఇంత జగడం ఆడితే నువ్వు కనీసం తిరిగి మాతో తగాదాడలేదు, మౌనంగా దాటి వెళ్ళిపోయావు, ఇంత శాంతంగా ఉన్నావు నువ్వు, నీతో దేవుడు ఉన్నాడని మేము కనులారా చూచామంటున్నారు వాళ్ళు. యెహోవా నీకు తోడయుండుట మేము చూచితమే. ఆయన శాంత గుణమే. అందుకని ఆత్మఫలములు అంటాడు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము. అది ఆత్మఫలంలో ఒకటి. దీర్ఘశాంతం కలిగినోడు కనుక నూరంతల ఫలం పొందుకున్నాడు. అలాగే ఆయనలో ఏంటంటే ప్రార్థనా పరాయణత ఉందట. ప్రార్థన 26వ అధ్యాయము ఆదికాండము 25వ వచనం అంటాడు, అతడు ఒక బలిపీఠంను కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారం వేసెను. ప్రార్థనా పరుడే కనుక ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, యేసు ప్రభువు వారు సిలువ కార్యం చేయడానికి గెత్సెమనే తోటలో ఆయన మోకాళ్ళుని చెమట రక్తంగా మారినంతగా ప్రార్థన చేశాడు. శిష్యులతో కూడా అన్నారు, కొంచెం నాతో ప్రార్థన చేయలేరా? అప్పుడు మీరు శోధనలో పడకున్నట్లు మెలకోగలిగి ప్రార్థన. కానీ ప్రార్థనా పరులు ఎవరైతే ప్రార్థనలో ఉంటారో వాళ్ళు నూరంతల ఫలం పొందుకుంటారు. విశ్వాసం కలిగిన వాడు. చివరిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:20 అంటాడు, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి, విశ్వాసం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యందు విశ్వాసం కలిగిన వాడు. తండ్రి నీ చిత్తమై తెగిన నాతో తొలగించని, అయినను నీ చిత్తమే నెరవేరుగాక. తండ్రి మీద విశ్వాసం ఏంటంటే సిలువ కార్యంలో తండ్రి నాకు తోడుగా ఉండి జయమిస్తాడు, విశ్వాసం. అలాగే ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో యేసుక్రీస్తునందు నూరంతల ఫలం. కనుక ప్రేమికుడా, నీవు నూరంతల ఫలం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీలో లోబడే తత్వం ఉండాలి, ధ్యాన స్వభావం ఉండాలి, ప్రేమ ఉండాలి, శాంతతత్వం ఉండాలి, ప్రార్థనా ప్రాణాయత ఉండాలి, అలాగే విశ్వాసం ఉండాలి. నువ్వు నూరంతల ఫలిస్తావు. దేవుడు మిమ్మలను నూరంతల ఫలింపచేయును గాక. చిన్నమాట ప్రార్థన. పరిశుద్ధుడు మీకు వందనాలు. వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, నూరంతల ఫలం వాళ్ళకి దయచేయమని, ఆశీర్వాద బిడ్డలు నింపమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.